ఈ రాష్ట్రంలో రైతులతోని పెట్టుకున్నాడు ఎవడైనా రాజ్యం ఏలిండా ఒక్కసారి ఆలోచన చెయ్యండి మిత్రులారా. వెంకన్న చెప్పినట్టు చంద్రబాబు నాయుడు అన్నీ చేసిండు, కానీ రైతులకు ఏం చేయలే. ఏమైందే 2004లో తుడిచిపెట్టుకపోయిందా? రైతులతో పెట్టుకుంటే ఏమవుతుందో, ఉచిత కరెంట్ ఇవ్వకపోతే ఏమైందో చూసిండ్రు కదా. ఇవాళ నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రైతులు బిచ్చగాళ్ళు కాదు. రైతు బంధు అడుగుతలేరు, ఉచితంగా ఎరువులు అడుగుతలేరు, వాళ్ళకి కిరీటం పెట్టమంటలేరు, పంచపక్ష ప్రమాణాలు కావాలంటలేరు. రైతు ఏమడుగుతున్నాడు? గిట్టుబాటు ధర అడుగుతున్నాడు. పండించిన పంట కొనరా సన్నాసులారా అంటుండు. నేను 4 నెలలు నా రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమటను పెట్టుబడిగా పెట్టి ఆలి మీద ఉన్న తాళిని తెగనమ్మి ఎరువులు ఇత్తనాలు కొని పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర ఇచ్చి నా శ్రమని గుర్తించమని అడుగుతున్నాడు రైతు. ఇది న్యాయం కాదా? ఇదేమన్నా అన్యాయమా మిత్రులారా? మీరు చెప్పండి. రైతు గిట్టుబాటు ధర అడగడం అన్యాయమా? మరి ఇంత న్యాయమైన కోరిక రైతులు అడుగుతుంటే ఢిల్లీలో ఉన్న మోడీ పట్టించుకోడు, ఈ గల్లీలో ఉన్న కేడీ గాడు పట్టించుకోడు మనల్ని. మరి మోడీ కేడీ కలిసి తెలంగాణ రైతాంగాన్ని నిండా ముంచుతుంటే పార్టీ ఫిరాయింపులు కావాల్సి వచ్చినాయంట. 80 సీట్లు గెలుస్తారంట, అధికారంలోకి వస్తారంట. ఇది న్యాయమా? తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.